ఇక్కడ మీరు హైదరాబాద్లో అసోసియేషన్ పరంగా ఏం చేస్తూ ఉన్నారు రైట్ నౌ? వాట్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ డూయింగ్ టుగెదర్? సో ఇది తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ వైస్ అసోసియేషన్ ఒక సంఘం ఉంది. ఇది ప్రతి స్టేట్లో ఉంది. మన హైదరాబాద్లో ఇది చాప్టర్ మేము చాలా యాక్టివ్గా ఉన్నాము. ఇది వెల్ స్ట్రక్చర్డ్ వెల్ సెటప్ ఉంది. దానికి ప్రెసిడెంట్ ఉంది. ప్రస్తుతానికి రమా మేడం ఉన్నారు, షీఈ్ ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు నేను అదే బాధ్యత నేను చూస్తున్నాను. మన ఇది ఐఎస్ఓవాకి 2 ముఖ్య లక్ష్యాలు ఉన్నాయి. ఓకే, ఒకటి మా మెంబర్స్ మధ్య స్నేహం, సహచర్యం, కలిసి ఉండడం, అదే మేము ప్రోత్సహిస్తున్నాం. ఓకే. ఇంకొకటి మేము కమ్యూనిటీ సొసైటీ అభివృద్ధి కోసం చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తున్నాము. ఓకే, చేయడం. సో అది దీస్ ఆర్ ద 2 మెయిన్ ఆబ్జెక్టివ్స్. మన తెలంగాణ రాష్ట్రంకి తెలంగాణ హ్యాండ్లూమ్స్కి మేము ప్రమోట్ చేసాము. అదే ఈవెంట్ చాలా సక్సెస్గా అయింది. మేము ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ చేసాము. అప్పుడు మేము హ్యాండ్లూమ్ డ్రెస్ వేసుకొని మేము నడిచాము, అంటే వాక్ ఫర్ అ కాజ్. వాక్ ఫర్ అ కాజ్. దెన్ ఇంకొకటి మేము మన తెలంగాణ రాష్ట్రంకి పాత ఆర్ట్, చెరియాల ఆర్ట్ ఫామ్ ఉంది కదా, అది మేము ప్రమోట్ చేస్తున్నాము. మన అసోసియేషన్ ఇంపార్టెన్స్ ఇలాగా మనకి ఏదంటే అది ఇట్స్ ఏ కామన్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు కమ్ టుగెదర్. సర్వీస్లో కొత్తగా వచ్చిన వాళ్ళు, సర్వీస్లో ఉన్న వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు. ఓకే, ఇది ఒక పెద్ద కుటుంబం. ఓకే, సివిల్ సర్వీస్ ఫ్యామిలీ మనది ఒక పెద్ద కుటుంబం. From our seniors, like we are juniors, I am the junior most. See, when I came to Hyderabad, I was not knowing anybody, and in fact coming from your leaving everybody. So when I entered, I have learned, that is why I am saying I have learned so much from them. Today what I am, because what should we do, or how everything we learn from our seniors, and we look upon them, and about culture and everything. So this platform is the biggest platform that we have been మేము సస్టైనబిలిటీ కూడా ప్రమోట్ చేస్తున్నాము. అంటే వాట్ ఎవర్ వి సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో మన అసోసియేషన్ లో కూడా మేము ప్లాస్టిక్ బాటిల్స్ వాడలేము. గ్లాస్ ఇప్పుడు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ మేము చేంజ్ చేయడం. సో ఎక్కడ మేము పోతే సొసైటీకి ఉపయోగపడి పని మేము చేస్తున్నాం. మన తరఫు నుంచి మనం ఏదైనా మేము చేస్తున్నాం. We have our own way of celebrating things, having fun as a family. Really? Yeah. ఇప్పుడు మాకన్నా 30 ఏళ్ల క్రితం రిటైర్ అయిన వాళ్ళు కూడా వస్తారు, సీనియర్ మోస్ట్, అంటే 60s బ్యాచెస్ లో కూడా వస్తారు. సో ఇవన్నీ విన్న తర్వాత సో ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంత బిజీ ఉంటారు తెలుసు, వాళ్ళ వైఫ్స్ మాత్రం చాలా బిజీగా ఉంటారు. చాలా చాలా బిజీ అండ్ ప్యాక్డ్ గా. బిజీ, హ్యాపీ, ప్రొడక్టివ్. దట్స్ ట్రూ. ప్రెసిడెంట్ గారు వచ్చింది, ద్రౌపది ముర్ము గారు వచ్చింది. మేము ఆమెను కలిసి మేము ఆమెకి ఆ చర్యల మొమెంటో రూపంలో ఇచ్చాము. ఒక షాల్ ఇచ్చాము, బట్ మామూలు షాల్ కాదు, అది మేడ్ ఆఫ్ రీసైకిల్ ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసి షాల్ మేము ఇచ్చాము. ఆమె కూడా చాలా హ్యాపీగానే ఉంది. మేము అదైనా ఏదో సొసైటీ కోసం, కమ్యూనిటీ కోసం ఏదో మంచి పని చేస్తున్నాం. వీఆర్ అవేర్ ఆఫ్ ద సొసైటీ. మా ముఖ్యం ఏమంటే వీ షుడ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ కూడా ఉంటుంది. బికాజ్ హస్బెండ్స్ ఇంత ఇంపార్టెంట్ జాబ్స్లో ఉంటారు, వాళ్ళ వైఫే కూడా ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి టు గివ్ టు ది సొసైటీ. సో చారిటీ బిగిన్స్ అట్ వి షుడ్ లెర్న్ టు గివ్ టు ది సొసైటీ. సో ఐఏఎస్ ఆఫీసర్స్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యంగ్ గర్ల్స్, లేదు ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వాలనుకుంటున్న యంగ్ గర్ల్స్ కి, లేకపోతే ఇప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త వాళ్ళకి మీ అడ్వైజ్ ఏంటి? ఎక్స్పీరియన్స్ పర్సన్స్. కమ్ విత్ ఓపెన్ మైండ్, బీ రెడీ ఫర్ ద ఛాలెంజెస్, be ready for all the responsibilities to take up, and be the whoever it is, the spouse, male or female, right? You have to be the pillar of support. You have to be resilient, you have to have perseverance. There are a lot of sacrifices you have to make, very subtle ones, which is not అంటే బయట వాళ్ళకి అది అర్థం కాదు, తెలియదు కూడా. ఓకే, అలాగే దాంతోపాటు వచ్చి ప్రివిలేజెస్ కూడా ఎంజాయ్ చేయండి. ఓకే, దాంతోపాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఫుల్ఫిల్ చేయండి. అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఇన్ ద సొసైటీ. ఓకే, బీ కేర్ఫుల్ అండ్ బీ ప్రోయాక్టివ్. ఓకే, దట్ ఈస్ వాట్. చిన్న ట్రివియా యాడ్ చేస్తున్నానంటే, చిన్నది, ఐఎస్ ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ వైఫ్ ఎంత ఇంపార్టెంట్, హోమ్ మేకర్ ఎంత ఇంపార్టెంట్, ఇది నేను చెప్పాలి. ఆల్ ఐఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ ఆర్ బ్యూటిఫుల్ హోమ్ మేకర్స్. దే షుడ్ బి ఆల్సో. ఎందుకంటే దట్ సపోర్ట్ సిస్టమ్ ద హస్బెండ్ నీడ్స్.
ద స్పౌస్ నీడ్స్ ఇదర్ ద హస్బెండ్ ఆర్ వైఫ్, బికాజ్ ఒక డిస్ట్రిక్ట్లో ఒకే కలెక్టర్ ఉంటారు, మీ వైఫ్ హ్యాస్ టు టేక్ ద సెకండ్సీ ఆర్ యర్ హస్బెండ్ హ్యాస్ టు టేక్ ద సెకండ్సీ. సో హోమ్ మేక్ అండ్ నేను ఒక మెన్షన్ చేస్తాను, దిర్ వాజ్ వన్ ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ Rajam Anna Malhotra. I mean, you can check again. She was one of the first IAS officers. She had to take permission to get married. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ లేడీస్ ఉంటే వాళ్ళకి మ్యారేజ్ చేయాలంటే అలౌడ్ లేదు. ఈదర్ యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దే వుడ్ సమ్టైమ్స్ గివ్ యూ సమ్ లైట్ పోస్టింగ్స్, ఓకే, ఆర్ అదర్వైజ్ you are supposed to resign. Sometimes it was, of course, the women fought for it, and today the women are doing very well. IAS officers, ladies, they are good homemakers also and outside. But that time homemaker used to be so important because conditions were so difficult. Now development ayindi, chala matku mem connectivity lo unnamu, all those things. Those days ఇంత లేదు. సో వై ఫీల్డ్ పోస్టింగ్లో వెళ్తే హోమ్ ఎవరు చూస్తారు? సో హోమ్ మేకర్ సో ఇంపార్టెంట్. Yes. So we are so important. Yeah, of course. So that support has to be there because husbands ante IAS is a very very challenging, hard working, unpredictable circumstances untai. So we have to be ready. The wife has to be ready. Like I decided that if I get married, and I also tell the generation, if you decide, ఏదైనా డిసైడ్ చేస్తే, you want to be an IAS officer, you want to get married to an IAS officer, whatever you decide, just look forward, don't look back. Okay, that's the mantra. Yes, that's Yeah. Okay, nice. You should be ready. See, everything, every service career, కొంతమందికి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది బికాజ్ యూర్ స్మాల్ డిస్ట్రిక్ట్స్ లైక్ రుచి చెప్పింది, ఇఫ్ షీ హ్యాడ్ టు లీవ్ ఇఫ్ ఐ మీన్ బై చాయిస్ ఆల్సో, బట్ దెన్ you can't work in the districts because we had language problems earlier. But whatever life you have, if you మన మనసులో మనం సొసైటీకి ఏదైనా ఇవ్వగలుగుతాము, మన ఈ పరిస్థితిలో how can we contribute to, because it's India, you have the service, if you have that feeling of service, you will enjoy. A very happy Civil Service Day to all the bureaucrats out there working for the country and their spouses.